స్వాగతం. మీరు చూస్తున్నారు ఛానల్ 99 వారి యావండో శ్రీవారు ఒక చిన్న ఆట గేమ్ షో సౌమ్య ఇంకా వేణుతో పాటు. ఈ ప్రోగ్రామ్ని మీకు అందిస్తున్నారు నవీన్ రెడ్డి మ్యారేజ్ బ్యూరో అండ్ గిఫ్ట్ స్పాన్సర్డ్ బై శ్వేత శారీ మందిర్. ఈరోజు కూడా చాలా మంది కాలర్స్ ఎన్రోల్ చేసుకున్నారండి నెంబర్స్. వాళ్ళందరికీ శారీస్ వచ్చేయాలి అని ఆలోచిస్తున్నాం. బట్ చాలా మంది ఆన్సర్స్ బాగా చేయాలి, యాక్టివ్గా మాట్లాడాలి, సాంగ్స్ పాడాలి. మాకు సర్ప్రైజ్లు ఇవ్వద్దు, అంటే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెట్టి అవుట్ ఆఫ్ రీచ్ పెట్టి సర్ప్రైజ్లు ఇవ్వద్దు, చక్కగా ఫోన్ ఎత్తి మాట్లాడండి, ఓకేనా? సో ఫస్ట్ కలర్ కి కాల్ చేసేద్దాం. అలాగే గేమ్ రూల్స్ మీ అందరికీ తెలుసు. హస్బెండ్ వైఫ్ అలాగే ఇంట్లో ఉండాలి. హస్బెండ్ ఆట ఆడాలి, 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలి. వైఫ్కి బ్యూటిఫుల్ శారీ గిఫ్ట్గా వస్తుంది. క్వశ్చన్స్ చాలా చాలా ఈజీగా ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. డెడ్ ఈజీ. ఇంకా ఆ క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ చెప్పలేకపోతే దట్ ఈస్ బ్యాడ్ లక్. కానీ మీకు ఒకవేళ ఆన్సర్ రాకపోతే మీ వైఫ్ హెల్ప్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, మీరు హెల్ప్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం, సో దట్ యూ కెన్ ఆన్సర్ అండ్ విన్ అ సారీ. ఓకే, హలో ఎత్తండి బాబు. అదే మన ఫస్ట్ కాల్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి మన ముహూర్తం బాగుందో లేదో తెలిసిపోతుంది యాక్చువల్లీ. హలో హలో, అమ్మయ్య వినిపిస్తుంది. యావండో శ్రీవారు ఒక చిన్నాట గేమ్ షో నుంచి కాల్ చేస్తున్నాం అండి. మీ పేరు? మా పేరు కరుణాకర్, వాళ్ళ వైఫ్ అండి. అదే మీ పేరు ఏంటండి బాబు? మీలాంటి వైఫ్లు ఉండబట్టే హస్బెండ్ ఇలా తయారవుతున్నారు. మీ పేరు అడిగితే కరుణాకరణ్ గారు వైఫ్ అండి అంటారేంటి? ఏమండి అనురాధ గారు చెప్పండి. మీరేం కంగారు పడకండి, మనం ముచ్చటగా ఒక 5 నిమిషాలు మాట్లాడుకుందాం, ఓకేనా? ఓకే ఓకే. అనురాధ గారు, కరుణాకరణ్ గారు మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నారా? అవును. అంటే మీ పేరు మీరు మర్చిపోయేంతగా మీరు అందులో లేనమయ్యారంటే టెన్షన్ లోనా? అదే అన్న, కొంచెం రిలాక్స్ లో ఉండండి, ఏం కాదు. మీరు గేమ్ షో చూస్తున్నారా? మా షో చూస్తున్నారా? అవును, చూస్తున్నాము. మరి మీకు కూడా ఇవాళ చీర గెలుస్తారని అనిపిస్తుందా? అవును. ఈ గేమ్ షో చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది చీర గెలుస్తామని. గెలవకపోతే ఓకే అనురాధ గారు, ఎనీవేస్ మీరు ప్రేమలో లీనమైపోయి మీరు అలా చెప్తే ఓకే, లేకపోతే భయంతో చెప్పారేమో అనుకున్నాం మేము. ఆయనకు ఒకసారి ఫోన్ ఇవ్వండి, 3 క్వశ్చన్స్ అడుగుతాం. క్వశ్చన్స్ అడిగేస్తాం. ఓకే. యా, హలో. చెప్పండి. కాదు మీరు కాదు, మాకు కరుణాకర్ గారు కావాలి. మాకు అనురాధ గారి హస్బెండ్ కి ఎవరా ఫోన్? అనురాధ గారి హస్బెండ్ కి. చిన్న పిల్లలకి డాడీ ఇచ్చినట్టు అలా. హలో హలో, రెడీయా సార్? మిమ్మల్ని 3 క్వశ్చన్స్ అడుగుతాం, మీరు రెడీయా? ఓకే ఓకే. శోభన్ బాబు గారు ఏమైనా 2 మూవీస్ పేర్లు చెప్పండి. శోభన్ బాబు గారివి 2 సినిమాల పేర్లు. వెనకాల నుంచి ఆన్సర్ వచ్చేసింది. చెప్పండి చెప్పండి చెప్పండి, మీ నోట్ నుంచి చెప్పండి. సార్ మీరు ఫోన్ స్పీకర్ లోంచి తీసేయండి, మాకు వినిపించండి మీ వాయిస్. మీరు మాతో ఆడుకుంటున్నారు. డైరెక్ట్ గా మాట్లాడండి, స్పీకర్ లో మాట్లాడొద్దు ప్లీజ్. హలో అమ్మయ్య, మీరు దయచేసి స్పీకర్ లోది పెట్టద్దే, మాకు చాలా కష్టంగా ఉంటుంది. సరే, మీ సెకండ్ క్వశ్చన్. ఓకేనండి, మీరు పెట్టలేదు కానీ మీ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే 3 తరాలు ఒకే ఫ్యామిలీ నుంచి 3 తరాలు కలిసి హీరోలు కలిసి నటించిన ఒక సినిమా పేరు చెప్పాలి. సూపర్ డూపర్ హిట్, రీసెంట్ హిట్. వెరీ గుడ్. అన్ని మీ వైఫే చెప్తున్నాయండి. మంచినీళ్ళని శంఖంలో పూస్తే తీర్థం అయినట్టు మీ గొంతులో పడిన తర్వాత అది ఆన్సర్ అవుతుంది. అంతకు ముందు పాపం ఆవిడ అంతా చెప్పేస్తుంది. మళ్ళీ వేసావు వేణు, వావ్. ఇలా వేసా కదా నిన్ను పడేసాను. రాఘవేంద్రరావు గారు ఒక మంచి పాట పాడండి ఏదైనా. ఇది మాత్రం మీ వైఫ్ చెప్పినా ఎవరు చెప్పినా సార్ వెనకాల ఎవరో పాప ఏడుస్తున్నట్టుంది. పాప కదా, ఆవిడ నవ్వుతుంది. అనురాధ గారు నవ్వుతూ ఉంది ఆయన వాయిస్ నుంచి. ఏమండి బాగా పాడారు కానీ మీ పాటకి మేము నవ్వట్లేదు. అనురాధ గారు వెనక నుంచి నవ్వడానికి నవ్వుతున్నాం కానీ ఒకసారి పాడండి పాట ప్లీజ్, మాకు క్లియర్ గా అర్థం కాల. రోజ్ 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 నువ్వేంటి మధ్యలో ఆయన పాడుతుంటే బాగా పాడుతుంటే. రెడీ సార్, మీరు ఇంకొకసారి పాడరా? రోజ్ 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 రోజా పువ్వా పువ్వే నువ్వా నవ్వే నువ్వా. అబ్బా మళ్ళీ మా వేణుకైతే ఆనందంలో ఏం చాలా అర్థం కావట్లేదు. ఇదిగో చీర. సార్ మీ చీరతో కన్నీళ్ళు తుడిచేసుకుంటున్నారు ఆనంద బాష్పాలు వేణు గారికి. అది మీ చీరే కాబట్టి మీ కన్నీళ్ళే తుడుచుకుంటున్నాను, అందుకనే వేరే వాళ్ళు తుడిస్తే బాగుందిగా. ఇంత చక్కగా అద్భుతంగా ఎవరూ పాడలేదండి, ఎంత బాగా పాడారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది.
థ్యాంక్ యూ సో మచ్ కరుణాకర్ గారు. కంగ్రాట్స్ మీకు. శ్వేత సారీ మందిర్ వాళ్ళ సూపర్ శ్వేత సారీ మందిర్ వాళ్ళ అందరినీ చీర అందిస్తారు. అనురాధ గారు మీరు చాలా లక్కీ, ఇంత బాగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే హస్బెండ్ మీకు ఉండడం. అలాగే రాఘవేంద్రరావు గారు కానీ, రమ్యకృష్ణ గారు కానీ పాట వింటే అట్లీస్ట్ రాజశేఖర్ గారు కానీ మీకు ఒక అవకాశం ఇస్తారు సార్. మీకు ఇస్తారు ఏంటి అవకాశం. ఓకే సరే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్. నాకు భలే మజా వచ్చింది, వాళ్ళు ఎంత క్యూట్ గా పాడుతున్నారు. భలే అంటే పాడినప్పుడు ఆవిడ వెనక నవ్వడం అనేది అసలు హైప్ వచ్చింది అనమాట ఒకేసారి. కాదు నీకు ఎలా తెలుస్తుంది ఆవిడ నవ్వుతుంది? నాకు ఎవరో పిల్లేడుస్తున్నట్టు. అదే ఒక్కొక్కరు మెంటల్ గా ఏంటనేది కొంచెం హలో వెనకలే కిక్కి కిక్కి అని వస్తుంది, ఎవరు పిల్లేమో ఏడుస్తుంది అనుకున్నాను. ఓకే అంటే ఎక్కిరించడానికి కాదు, మీరు వేరే రకంగా తీసుకుని అలా అనిపించింది అంతే. ఓకే నెక్స్ట్ కాలర్ జయతి గారు. జయతి ఎన్రోల్ చేసుకున్నారు. కంప్లీస్ మన యాంకర్ జయతి ఏమో. జయతి గారు ఇలా అంటే ఆవిడకి శారీస్ అవసరం లేదు యాక్చువల్లీ. ఓకే అంటే జీన్స్ అండ్ టీ షర్ట్ వేసుకుందా ఆయన ఉద్దేశం. అవును అదే, నువ్వు అలా చెప్పి దాన్ని హైప్ చేయక్కర్లేదు ఇంకా. నువ్వు మరి అలాగే చెప్పావు మరి. ఓకే కమ్ ఆన్, యూ విల్ టేక్ ద కాల్. మీరు చేస్తారు. కింద ఎన్రోల్ కూడా చేసుకోండి, చాలా చాలా సింపుల్. మీరు ఎన్రోల్ చేస్తే మేమే మీకు కాల్ చేసి ఖర్చు లేకుండా మంచి చీర అందిస్తాం. సమయం ఒక మంచి టిప్ ఇవ్వచ్చు కదా. చెప్పు ఏంటి. నాకు యాక్చువల్లీ మెడ ఇదైపోయింది, ఏమంటారు దీన్ని, పట్టేస్తే ఏం చేయాలి? మీరు ఎవరైనా ఉంటే చెప్పండి ప్లీజ్. సమయం మెడ పట్టేస్తుంది. సిలిండర్ తీస్తున్నానండి, అది తీస్తున్నంతసేపు లాగుతున్నప్పుడు బానే ఉంది, తీసి ఇలా నుంచి టక్కని పట్టేసింది. అది అసలు ఇలా జనరల్ గా మనకి వింటర్ లో మజిల్స్ అన్ని స్ట్రక్ అయిపోతుంటాయి ఎక్కడో అక్కడ చలికి మనం ఏ పని చేసినప్పుడైనా. హలో ఎవరా నన్ను గుర్తుపట్టలేదా మీరు? ఏంటండి గోల్డ్ తీసుకెళ్లారు కదండి, గోల్డ్ తీసుకెళ్లారు కదా ఆ రోజు. జయతి గారు మీ హస్బెండ్ కి ఫోన్ చేస్తే ఆయన ఎలా మాట్లాడతారు, మీకు ఫోన్ చేస్తే ఎవరైనా అడుగుతారు. ఏంటి అసలు ఏమనుకుంటున్నారు? బంగారం అనుకుంటున్నారా, మాటలు అనుకుంటున్నారా? ఏంటి జయతి నవ్వుతావేమమ్మా? అంటే ఏంటి మీరు అసలు అంటే మిట్ట మధ్యాహ్నం ఫోన్ చేసి పరాచకాలు ఆడతావు అనుకుంటున్నావా? ఎవరు రప్పించమో అనుకుంటున్నారు. హలో జయతి గారి హస్బెండ్ అండి, మీ పేరేంటి? హలో ఎవరండి మీరు? ఏమండి మేము 99 టీవీ నుంచి మాట్లాడుతున్నాం, మీరు మమ్మల్ని తిట్టక ముందే మేమేమో చెప్పేస్తాం ఎవరో. హలో జయతి గారు, ఛానల్ 99 నుంచి యావండో శ్రీవారు ఒక చిన్నాట గేమ్ షో నుంచి కాల్ చేస్తున్నాం. చెప్పండి మేడం. అమ్మయ్యా మీరు ఫోన్ ఎక్కడ పెట్టేస్తారో బ్లాక్ చేసేస్తారేమో అని భయం వేసింది. జయతి గారు మీరు ఫస్ట్ ఏమనుకున్నారు గోల్డ్ అది ఇది అంటే? ఎవరో అనుకున్నాండి, గుర్తుపట్టలేదు. కానీ మా వేణు వాయిస్ నచ్చి వింటూ ఉన్నారా ఏంటి? అంతేలేండి, నా వాయిస్ శ్రీకృష్ణుడు అప్పుడు ఇలా వాయిస్తే అందరూ అలా వింటూ ఉండేవాళ్ళు. ఫ్లూట్ జయతి ఫ్లూట్ వాయించేవాళ్ళు. మీ ఆయనకి ఫోన్ ఇస్తే మీకు క్వశ్చన్స్ అడిగి మంచి చీర అందిస్తాం. ఓకే ఓకే అండి. ఓకే జయతి గారు అంతా హ్యాపీసే కదా? ఆవిడ ఫోన్ ఇస్తుంది నువ్వు మళ్ళీ. ఓకే మీరు అంతా హ్యాపీగా ఉంటే నాకు చాలా, అంతే. ఇంకా ఇవ్వండి ఫోన్. నువ్వేంటి మధ్యలో పెద్ద సంఘ సంస్కర్త లాగా. హలో ఏంటి నిద్రపోతున్నారా ఆయన? అయ్యయ్యో మీ నవ్వులు చాలా. ఆయన ఫోన్ ఇవ్వండి, చీర ఇవ్వాలి మేము తొందరగా ఆయనకి. ప్రైజ్ గా ఆయనకి కాదు మీకే. ఆయనకి ప్రైజ్ గా ఇస్తే ఆవిడకి గిఫ్ట్ గా ఇస్తారు. ప్రైజ్ అండ్ గిఫ్ట్. హలో హలో సార్, మీ పేరెంట్ సార్? హలో సార్ ఛానల్ 99 నుంచి కాల్ చేస్తున్నాం సార్, మీ పేరు చెప్పరా ప్లీజ్? శ్రీనివాస్ గౌడ్ గారు. ఫైనలీ మీ పేరు తెలిసిపోయింది. ఇప్పుడు 3 క్వశ్చన్స్ అడుగుతాం. 3 క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేసేస్తే వెంటనే మీకు 3000 రూపీస్ వర్త్ శారీ వచ్చేస్తుంది. ఓకేనా? హలో చెప్పండి మేడం. మీరు కాదు మీ ఆయనకి ఇవ్వండి. మీ ఆయనే 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాలండి. హలో శ్రీనివాస్ గారు, మీ ఫస్ట్ క్వశ్చన్, అలీ హీరోగా నటించిన కమెడియన్ అలీ హీరోగా నటించిన సినిమా పేరు చెప్పాలి, ఏదైనా ఒకటి. అలీ కమెడియన్ అలీ గారు ఉన్నారు కదా, అలీ గారు నటించిన ఏమైనా 2 సినిమాల పేర్లు చెప్పండి. హీరోగా నటించిన సినిమాలు, ఆయన హీరోగా చేస్తున్నవి. ఒకటి చాలు. ఆఫ్ కోర్స్ సూపర్ హిట్. ఇంకా
ఓకే ఘటోత్కచుడు. ఓకే ఓకే చాలు చాలు Nice, నాకు nice. తెలిసిపోయింది మీకు ఆన్సర్ వచ్చని వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తెలుసు కదా మీలాగే శ్రీనివాస్ గౌడ్ మీ నేమే ఆయనది కూడా. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమా నుంచి ఏదైనా డైలాగ్ చెప్పండి, మంచి డైలాగ్. హలో, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమాల్లో మంచి అంటే మాకు సిగ్నల్ సరిగ్గా లేదండి. అదా అయితే ఒక పని చేయండి, ఈ లాస్ట్ క్వశ్చన్ అడిగేద్దాం. లేదు మీకు వినిపిస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మూవీ నుంచి ఒక డైలాగ్, ఏ డైలాగ్ అండి? ఏదైనా డైలాగ్ సార్, ఏదైనా ఒక డైలాగ్ చెప్పరా ప్లీజ్. ప్లీజ్. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనకి ఏ పని లేకపోయినా అడుక్కోవచ్చు అసలు సరిగ్గా. హలో, హలో ఓకే ఒక మంచి పాట పాడరా ప్లీజ్ ప్లీజ్. జయతి గారు ఒక మంచి పాట పాడరా. మా బతుకు నవ్వులాట్లా తయారైందండి. మీరేమో పాట పాడరు, మీ ఆయనేమో క్వశ్చన్ మరీ అడుగుతారు. జయతి గారు కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది మేడం. నిజంగా ఓకే పాట పాడండి, మీరు పాట పాడండి, అట్లీస్ట్ మీరు పాట పాడండి, ఫైనల్ చేద్దాం, సరే ఒక కొలిక్కి వద్దాం, మీరు పాట పాడండి. ఫైనల్ చేద్దాం. చీర అమ్ముతున్నామా ఇస్తున్నాం మనం బేరం చేస్తూ ఉంటావు అనుకుంటూ ప్రతి నిమిషము నేను. ఇంకా కాదండి, మీరు పాడుతున్నారు, మా వేణు ఏదో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ లా మధ్యలో వచ్చేసి అంటే ఇంకా అంటే ఆవిడ ఎక్కడ ఆపేస్తారో ఏదో భయం. జయతి గారు కొంచెం టెన్షన్ వచ్చేస్తుందండి సడన్ గా. అంటే మీకు విషయం తెలుసా, లైఫ్ లో ఏ ప్రాబ్లం అయినా టెన్షన్ వల్లే వస్తుంది. కాదండి, మీకేమో టెన్షన్ అంటారు, మీ ఆయనకేమో వినిపించదు. మా పని అసలు ఎలా ఉంది తెలుసా ఇక్కడ. ఏమండి ఒక్క చిన్న ఆన్సర్ చెప్పండి సార్ ప్లీజ్ సార్ అని అడుక్కున్నా. జయతి గారు లేదండి, కొంచెం అతనికి సినిమా నాలెడ్జ్ చాలా తక్కువ అండి. మరి ఏ నాలెడ్జ్ ఎక్కువ చెప్పండి, అందులో అడుగుతాం. చేయమంటున్నాను నేను స్పీకర్ లో వినడానికి. కాదు ఏ నాలెడ్జ్ ఎక్కువ మీ ఆయనకి, ఎందులో నాలెడ్జ్ ఎక్కువ చెప్పండి, ఒక క్వశ్చన్ అడుగుతాం ఏదైనా. చాలా వరకు కొంచెం తక్కువేనండి సినిమా ఏదోని. వేణు ప్లీజ్ వేణు, నాకు బ్రేక్ కావాలి వేణు, నువ్వు మరి ఇంత లాగేసి ఓకే సౌమ్య, మీకు మీ వాయిస్ బాగా నచ్చింది మాకు, నిజంగా చాలా ఫ్యూచర్ ఉంది మీకు. మీరు నిజంగా చాలా బాగుంది. ఆ టెన్షన్ అనేది వదిలేస్తే మీరు పెద్ద సింగర్ అయిపోతారు. నో డౌట్. మీ నవ్వు అండి, మీ నవ్వు అసలు సూపర్ ఉంది. జయతి గారు కంగ్రాచులేషన్స్. ఇవాళ శ్వేత సారీ మందిర్ వాళ్ళు అందిస్తున్న ఈ అందమైన చీర మీరు ప్రైజ్ గా గెలుచుకున్నారు. కంగ్రాట్స్. ఉంటాం, బాయ్. నో చాలు వద్దు, ఇలా అన్ని చీరలు పాడైపోతే కష్టం నిజంగా. అంటే ప్రాబ్లం ఏంటంటే సిగ్నల్ ప్రాబ్లం యాక్చువల్లీ. ఇది వాళ్ళిద్దరూ చాలా యాక్టివ్గా ఉన్నారు, బాగా మాట్లాడుతున్నారు, బట్ సిగ్నల్ ప్రాబ్లం. ఎనీవేస్ ఇప్పుడైతే షార్ట్ బ్రేక్ తీసుకున్నాను, మోహన్ చూస్తే నాకు అర్థం. లెట్స్ టేక్ అ వెరీ షార్ట్ బ్రేక్. చూస్తున్నారు ఛానల్ 99లో యావండోయ్ శ్రీవారు ఒక చిన్న ఆట గేమ్ షో. సౌమ్య ఇంకా వేణుతో పాటు. వేణు గారు ఈ అద్భుతమైన ప్రోగ్రామ్ మీకు అందిస్తున్న వారు అందరికీ తెలిసిందే నవీన్ రెడ్డి మ్యారేజ్ బ్యూరో. ఆ మ్యారేజ్ బ్యూరోలో కానీ మీరు మ్యారేజెస్ సంబంధాల కోసం చూసారనుకోండి, సౌమ్యనాలాగా మంచి బ్యూటిఫుల్ పేర్స్ లా ఉంటారు. అండ్ ఆ పెళ్లిలో మీరు శారీస్ కట్టుకోవాలనుకుంటే శ్వేత శారీ మందిరికి వెళ్ళండి, మంచి మంచి చీరలు దొరుకుతాయి. అక్కడ మీకు చూపిస్తున్నాం కదా మంచి చీరలు, అవన్నీ వాళ్ళ గిఫ్ట్ స్పాన్సర్ అన్నమాట. మరి వాళ్ళ థర్డ్ కాలర్ రెడీగా ఉన్నారు, అంటే మా దగ్గర నంబర్ రెడీగా ఉంది. చూద్దాం, వాళ్ళు బాగా మాట్లాడాలి, వాళ్ళు క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాలి. నాకు నచ్చాలి, నచ్చకపోతే నేను ఇవ్వను. మరి చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. సో ఈ తతంగాలన్నీ దాటాలంటే ఒక్కొక్క స్టెప్ దాటాక మీకు చేరొస్తుంది అనమాట. యాక్చువల్లీ మేము పెట్టిన ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్ అండి. 3 క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పడం, కానీ మీరే దాన్ని టిపికల్ చేస్తున్నారు. అవును. హలో కుమార్ గారు అండి. అవునండి. ఏమండి మీరు మొన్న నాకు మిస్ కాల్ ఇచ్చారు. హలో కుమార్ గారు, మొన్న మిస్ కాల్ ఇచ్చారు కదండి మీరు. యావండోయ్ శ్రీవారు ఒక చిన్న ఆట గేమ్ షో కాల్ చేయలేదు మీరు. అయితే మీ ఆవిడ శ్రద్ధ గారికి ఇవ్వండి ఫోన్, మాట్లాడతాం. అయ్యో ఓకే కుమార్ గారు మీరు ఉన్నారు కాబట్టి ఎనఫ్. శ్రద్ధ గారు ఎన్రోల్ చేసుకున్నారు నెంబరు 99 టీవీలోని యావండోయ్ శ్రీవారు ఒక చిన్న ఆట గేమ్ షోకి. అయితే హస్బెండ్ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తే వైఫ్ కి శారీ వస్తుంది. ఓకేనా? మీరు కుమార్ గారు మిస్ కాల్ ఇచ్చారు అంటే సౌమ్యకి అసలు మీ పేరు ఎలా తెలిసింది అనుకుంటున్నారు మీరు? మిస్ కాల్ ఇస్తే పేర్లు తెలియవు కదా. ఎవరో రాంగ్ నెంబర్ వాడుతున్నారు అనుకున్నారా? యాక్చువల్లీ బేసికలీ నేను చాలా షార్ప్. అండ్ మీకు 3 క్వశ్చన్స్ అడుగుతాం, స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా?
ఓకే నేను అడుగుతా. పవన్ కళ్యాణ్ ఇంకా వెంకటేష్ కలిసి నటించేశారు. ఆ సినిమా రాబోతుంది. ఆ మూవీ పేరేంటి? అది ఇప్పుడు రీసెంట్ కదండి. యా ఇంకా ఇట్స్ అప్కమింగ్ సంక్రాంతికి. గోపాల Yes, ఆ సినిమా పేరు కూడా చెప్పలేకపోతే ఇంకంతే, ఎందుకంటే ఒక తెలుగు ఆడియో నా పేరు చెప్పలేకుండా ఉంటారు. అలాగే కృష్ణరాజు గారిని, ఈవెన్ ప్రభాస్ గారిని కూడా ఇప్పుడు రీసెంట్ గా అలాగే పిలుస్తున్నాం మనం. వాళ్ళకి ఉన్న నిక్ నేమ్ ఏంటి? ఇప్పుడు మెగాస్టార్, ఇప్పుడు మెగాస్టార్ గారిని మెగాస్టార్ అంటాం, అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అంటాం, సూపర్ స్టార్ మహేష్ బాబు అంటాం. అలా కృష్ణరాజు గారిని కానీ ప్రభాస్ గారిని కానీ ఏమంటాం? రెబల్ స్టార్. సూపర్. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఓకే, మీ లైఫ్ లో బాగా ఇంట్రెస్టింగ్ విషయం ఏమైనా మాకు టక్ అని చెప్పాలి. లైఫ్ లో చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏమైనా చెప్పండి. మీ లైఫ్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు జరుగుతూ ఉంటాయి మన లైఫ్ లో, చాలా ఉంటాయి. పెళ్ళా? నేను నిజంగా తెలుసా, నేను ఏం అడుగుదాం అనుకున్నాను తెలుసా మిమ్మల్ని, ఏమండి దెయ్యాన్ని ఎప్పుడైనా చూసారా, అలాంటివి ఏమైనా చెప్తారా అని అడుగుదాం అనుకునేసరికి మీరు పెళ్ళండి అన్నారు. పెళ్లి మీకు ఇంట్రెస్టింగ్ విషయమా? చాలా అంటే పెళ్లి తర్వాత మీలో వచ్చిన పెద్ద మార్పు ఏంటి? అది కూడా చెప్పలేదు. ఏ మగాడు ఆ విషయం చెప్పలేడు. ఎందుకు చెప్పలేదు? చెప్తారు, చెప్పండి. పెళ్లికి ముందు మనం బాగా ఖర్చు చేస్తాం కానీ పెళ్ళిన తర్వాత మనం పొదుపు చేస్తాం. వావ్, అరే వా, పొదుపు చేస్తారంట నీలా కథలో. పెళ్లికి ముందు మనం బయట ఫుడ్ అన్ని తింటూ ఉంటాం, అంటే ఒక ఇల్లు ఏమి ఉండదు కాబట్టి. తర్వాత ఇంట్లో పెళ్లి తర్వాత శుభ్రంగా ఇంట్లో వండి పెడతారు, అది విషయం. ఓకే, వెరీ గుడ్ అండి, చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. కంగ్రాచులేషన్. మీకు శ్వేత సారీ మందిర్ వాళ్ళు ఒక అందమైన చీర అందిస్తారు. కంగ్రాచులేషన్, బాయ్. ఓకే, ఓకేనా? మీరు చాలా కూల్ గా మాట్లాడారు. శ్రద్ధ గారు చాలా, మేము ఎక్సైట్ అయినట్టున్నాం. నెక్స్ట్ కాలర్ కి కాల్ చేద్దాం. కూల్ గా మాట్లాడదాం ఇప్పుడు. ఓకే, డీసెంట్ గా మాట్లాడదాం. ఓకే, మనం డీసెంట్ గానే మాట్లాడతాం. విల్ బి వెరీ రిలాక్స్డ్. ఓకే, నేనైతే చాలా రిలాక్స్డ్ గా ఉంటాను ఎప్పుడు. నువ్వేమైనా రిలాక్స్డ్ గా లేకపోతే ప్రాబ్లం. సెలవు రోజుని యాక్చువల్లీ నేను చాలా అల్లరి చేస్తాను. నాకు మిగతా రోజులు మంచిగా ఉంటా. సౌమ్యకి కొంచెం తాగితే చాలండి, ఫుల్ రెచ్చిపోతూ ఉంటుంది. అంటే కాఫీ, తనకి కాఫీ అంటే చాలా చాలా ఇష్టం. బ్రేక్ లో కాఫీ తాగానని క్లియర్ గా చెప్పొచ్చు కదా, నువ్వు పెద్ద కొంచెం తాగితే ఇష్టం. హలో హలో హలో, సత్యనారాయణ గారండి? అవునండి, సత్యనారాయణ గారు. ఏమండి, మేము యావండోయ్ శ్రీవారు ఒక చిన్న ఆట గేమ్ షో నుంచి సౌమ్య ఇంకా వేణు మాట్లాడుతున్నామండి. బాగున్నారా సార్? బాగున్నా అండి. ఛానల్ 99 నుంచి గుర్తుపట్టారా? సౌమ్య గారు బాగున్నారా అంటే మళ్ళీ గుర్తుపట్టారా అంటే సత్యనారాయణ గారు. అంటే నా వాయిస్ చాలా సౌమ్యంగా చక్కగా మాట్లాడుతున్నా, గుర్తుపట్టలేదు అని. సౌమ్య అని పేరు ఎందుకు పెట్టారా అని అనుకుంటున్నారా? సౌమ్యంగా ఉంటుంది కాబట్టి అని అనుకోవాలి. సత్యనారాయణ గారు, చెప్పండి. మీకు 3 క్వశ్చన్స్ అడుగుతాం. 3 క్వశ్చన్స్ కి మీరు ఎలాగో ఆన్సర్ చెప్పేస్తారు, మీరు శారీ గెలుచుకుంటారు. అంతా తెలుసు కదా ప్రాసెస్ మొత్తం ఏం జరుగుతుందో? కొంచెం ఈజీ క్వశ్చన్స్ అడగాలి మరి. అయ్యో, మీరు మరి పరాచకాలు ఆడతారు. అప్పాలా అంటే చెప్పాలా అన్నట్టు మీరు అలా అంటే మేము అడగకుండా ఉంటామని చెప్పండి. మీకు ఆ క్వశ్చన్ మీరు చెప్పేదాకా మేము కెలికి మరి మీకు చేరేవాము. సరే, హీరో సుమన్ గారు నటించిన 3 సినిమాల పేర్లు చెప్పండి. హీరో సుమన్, చాలా గ్లామరస్ హీరో. సుమన్. ఓకే, బావా బామ్మర్ది ఒకటి. బావా బామ్మర్ది. ఓకే, నెక్స్ట్ శివాజీ. ఓకే, ఈ రోజే దమ్ము ఎన్టీఆర్ దమ్ము. ఓకే, మీరు రీసెంట్ మూవీస్ అన్నమయ్య, దమ్ము, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆయన విలన్ రోల్స్ కూడా చేశారు. మంచి హీరోగా కూడా చాలా సినిమాలు చేశారు. ఓకే, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు అండ్ సీనియర్ ఎన్టీఆర్ గారు కలిసి నటించిన సినిమా పేరు చెప్పాలి. ఇది చెప్పకపోతే ఇంక మనం. మోహన్ బాబు సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన సినిమా అంటే మేజర్ చంద్రకాంత్. మీరు కరెక్ట్ దారిలో వెళ్తున్నారండి. ఇంకొక క్వశ్చన్ ఆన్సర్ చెప్పారా ప్లీజ్? బాక్స్ ఆఫీస్ బొనాంజా అని ఏ హీరోని అంటారు? ఆయన చాలా ముద్దుగా బొద్దుగా చాలా క్యూట్ గా ఉంటారు, చాలా మంచి హీరో కూడా. ఆయన అంటే అందరికీ ఇష్టం. హే, మీ ఇంటికి ఒక చీర వస్తుంది. ఆ చీర నీకు కాదు, మీ పెళ్ళానికి. ఓకేనా? మీ పెళ్ళానికి కాకపోతే ఎవరికి పక్కింటి వాళ్ళకి ఇస్తారేంటి? డౌట్ ఉందా? క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఎందుకు అలా మీరు? ఏం కలర్ సారీ అండి అది? అంటే కలర్ ని బట్ట రెడ్ కలర్. ఏంటండి ఏదో అనుమానాస్పదంగా మాట్లాడుతున్నారు. రెడ్ ఎవరికి ఇస్తారు చెప్పండి? రెడ్ ఎవరికి బాగుంటుంది వాళ్ళిద్దరిలో? రెడ్ కలర్ చీర వస్తే ఎవరికి ఇస్తారు? మీ పెళ్ళానికి కాకపోతే.
ఇంత పబ్లిక్ గా అడిగేస్తే ఎలా అండి, ఎలా చెప్తానని నీళ్ళు నములుతున్నారు. నీళ్ళు ఎవరైనా తాగుతారు, మీరు నవ్వుతున్నారు. అదే మీ ప్రాబ్లం నాకు తెలుసండి. ప్లీజ్ సౌమ్య, ప్లీజ్ సత్యనారాయణ గారిని వదిలే. సత్యనారాయణ గారు ఆవిడకే బాగుంటది కదా. చూడండి, నేను చాలా డీసెంట్ గా విషయం చెప్తా. మీరు వేణు గారి నుంచి సపోర్ట్ అడగదు. ఫస్ట్ పెద్ద అనుమాన పక్షి వేణువే. లేదు, అనుమానం ఉండే వాళ్ళకి లోకం అంతా అనుమానాస్పదంగానే కనిపిస్తుంది. సౌమ్యకి అనుమానం ఉంది కాబట్టి అందరూ అనుమానాస్పదంగానే కనిపిస్తారు. సత్యనారాయణ గారు, మీరు శ్వేతా సారీ బంధువులు వాళ్ళు అందించి ఒక అందమైన చీర గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. గెలుచుకున్నారు, దాని ఏముంది, ఎవరికైనా ఇవ్వండి, దానిలో తప్పే ఉంది. ఓకేనా, ఎవరికి బాగుంటే వాళ్ళకి ఇవ్వండి. మేము మాత్రం ఏం అడగట్లేదు. ఓకేనా, ఫుల్ సపోర్ట్ మీకే. నా సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు. బాయ్, టేక్ కేర్. ఓకే, అదే విషయం. మరి బాగా హ్యాపీగా ఇవాళ మంచి ముహూర్తంలో స్టార్ట్ చేశాను అనమాట. బాగా ఎంజాయబుల్ గా జరుగుతున్న షో. ఇంకా లాస్ట్ ఒక్క కాలర్తో మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుని వద్దాం. మీరు ఇంతట్లో నంబర్స్ ఎన్రోల్ చేసుకోండి. ఓకే, టేక్ ఎ షార్ట్ బ్రేక్. మీరు చూస్తున్నారు ఛానల్ 99 లో బాగా సరదాగా సాగిపోతున్న యావండే శ్రీవారు ఒక చిన్న ఆట గేమ్ షో సౌమ్య ఇంకా వేణుతో పాటు. ఈ అందమైన ప్రోగ్రామ్ ని మీకు అందిస్తున్నవారు నవీన్ రెడ్డి మ్యారేజ్ బ్యూరో అండ్ శారీస్ మీకు స్పాన్సర్ చేస్తుంది శ్వేత శారీ మందిర్. అలాగే లాస్ట్ కాలర్ వచ్చేసారండి ఈరోజు. లాస్ట్ కాలర్ మనకి ఎప్పుడు చాలా లక్కీ కాలర్ గా ఉంటారు. వాళ్ళకి కంపల్సరీ శారీస్ వస్తూ ఉంటాయి. ఈ కాలర్ ఎలా ఆన్సర్ చేస్తారో చూద్దాం. 3 ఈజీ క్వశ్చన్స్, చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్స్. అబ్బా, క్వశ్చన్స్ చూస్తే ఆన్సర్స్ చెప్పాలనిపిస్తుంది, అడిగేయాలని కదా, ఆన్సర్స్ చెప్పాలనిపిస్తుంది. చాలా చాలా బాగున్నాయి క్వశ్చన్స్. సుధాకర్ గారు కాదు, సుధాకర్ గారు అని కూడా అనొచ్చు. సరే, సుధాకర్ గారు అని. ఓకేనా, హెచ్ ఉంది కదా పేరు, సుధాకర్ గారు. సుధాకర్ గారు చాలు, ఇంకెంత. హలో హలో హలో, సుధాకర్ గారు అండి. సుధాకర్ గారు చెప్పే, నువ్వు ఎందుకు నీ ఫీలింగ్స్. సుధాకర్ గారు, మేము 99 టీవీ నుంచి కాల్ చేస్తున్నాం. ఏమండో శ్రీవారు ఒక చిన్న ఆట గేమ్ షో నుంచి. మీ వైఫ్ ఉన్నారా ఇంట్లో? ఉన్నారండి. ఆవిడ పేరేంటి? మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? నా భార్య పేరు సువర్ణ. సువర్ణ, ఓకే. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? పెళ్ళి అంటే 91 అంటే 23 years. 23 years. మీ ఇద్దరు పేరుని ముద్దుగా సుస్సు అని పిలవచ్చు తెలుసా సుధాకర్ గారు? సువర్ణ. ఓకే, సుధాకర్ గారు, అది మీరు ముందు విషయాలు ఏం పట్టించుకోకుండా 3 ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తే మీకు సువర్ణ గారికి మంచి గోల్డ్ కలర్ శారీ వస్తుంది. నువ్వు చెప్పే చెప్పే సుధాకర్ గారు. చెప్పండి. సరే, మీరు క్వశ్చన్స్ బాగా ఆన్సర్ చేయండి, మంచి చీర గిఫ్ట్ గా వస్తుంది. ఓకే, అదే చెప్పాను కదా. హలో, అంటే చీర నేను కట్టుకోవాలండి? అరే సార్, అయ్యో మీరు కట్టుకోవక్కర్లేదు. ఊరుకోండి, మేమెవరు చెప్పడానికి. మీరు మీ ఇంట్లో ఒక్కళ్ళు ఉన్నప్పుడు మీరు కట్టుకుంటారు, కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తారు, అదంతా మీ ఇష్టం అండి. అలాంటివన్నీ మీరు అడగండి మమ్మల్ని. సుధాకర్ గారు, వస్త్రాభరణం లాంటి షోస్ అవి మీరు ఇంట్లో ఆడుకోవచ్చు, అన్ని మాతో చెప్పిస్తారేంటండి. మీరు క్వశ్చన్ ఆన్సర్ అవన్నీ ఆ చిలిపి ఆటల గురించి మనకెందుకు కానీ ఇప్పుడు ఎందుకు కానీ 3 క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్, చిరంజీవి గారు అండ్ ఏఎన్ఆర్ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు కలిసి నటించిన మూవీ ఏది చెప్పండి. ఏది? అల్లుడు వస్తుంది హింట్, ఇంకా అంతకంటే చెప్పలేము మేము. నేను చెప్పేస్తాను. yes, మెకానికల్. వెరీ గుడ్. మీరు చెప్పకపోతే చాలా హర్ట్ అయ్యే వాళ్ళం. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి? రాగరాగ ఛాన్స్ వచ్చినప్పుడు పోగొట్టుకుంటే మేము అట్టేస్తాం కదా. అవునవును, అదే ఛాన్స్ పోగొట్టుకోవద్దు. మీలాగా యాక్టివ్గా ఉండాలి అందరూని. మీకు గ్యాంగ్ లీడర్ మూవీలో హీరోయిన్ ఎవరు? ఆవిడంటే మీకు ఎంత ఇష్టం చెప్పండి. ఆవిడంటే ఆయనకి ఎంత ఇష్టం, నీకు ఎందుకయ్యా? నాకు కావాలి, ఆయన హుషారు చూస్తే కావాలనిపిస్తుంది. ఎంత ఇష్టమో అని చెప్తే ఇంట్లో కొట్టాడు పడతాయి అనుకుంటాను. అని మేము అనుకుంటున్నాం. ఎప్పుడైనా పడ్డాయాలా? ముందు అనుభవం ఉన్నట్టుంది. ఒకసారి ట్రై చేద్దాం, మీరు చెప్పండి చూద్దాం. చెప్పండి, ముందుగా హీరోయిన్ పేరు చెప్పండి. అసలు గ్యాంగ్ లీడర్ హీరోయిన్ పేరేంటి? ఆవిడ పేరు చెప్తే నిజంగానే పడతాయి. ఆవిడే అసలు ఫైర్ బ్రాండ్. కమ్ ఆన్, yes. ఓకే, మన ఛానల్లో ఛానల్ 99 లో వచ్చే 2 షోస్ పేరు చెప్పండి. జస్ట్ 2 షోస్, ఇట్స్ వెరీ సింపుల్. 2 అయిందా? 10,000 ఒకటి,
ఇంకోటి మీరు చెప్పారు కదండి ఏది? తీరుస్తున్నాం అంటున్నారు కదా, అవును ఈ ఏంటది? షో పేరే పెట్టుకుందాం లేండి. ఆ, ఏమంటే ఒక చిన్న ఆట అని అయ్యో మా షో పేరు కాదు, వేరే షో పేరు వేరే చెప్పాలి. షో చెప్పాలి, మేము ఒప్పుకోలే అయితే. ఇంకా 20,000 ఉంది కదా, ఒకటి చెప్పాను కదా. చా మీరు అన్ని బాగా మనమే సర్దుకోమంటాం. సర్లేండి, సరే, సర్దుకుంటాం కానీ ఒక పాట పాడండి. పాట పాడితే సర్దుకుంటాం. యా, ఇలా అయితే ఓకే, పాట పాడండి మీరు. నే పడబడాలా? ఆ, మీరే లేకపోతే మేమా? చీర మేం కట్టుకుంటాం, మీరు ఇస్తారా చెప్పండి. చీర మీరు ఇస్తున్నారు కానీ పాట మీకు మీరు పాడాలి. కావాలంటే మీరు పాట పాడాలి. అంటే శారీ అయితే మావిడ కట్టుకుంటాది, ఇంట్లో మధ్యన పాట పాడేది. అది కాదండి. కాదండి, ఇవాళ వరకు షో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవరు ఈ క్వశ్చన్ అడగలేదు మమ్మల్ని. సరే మీ వైఫ్ కోసం మీరు కష్టపడుతున్నారు అనుకోవచ్చు, అలా లేకపోతే మా కోసం మమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం మీరు పాడుతున్నారు నిజం అనుకోవచ్చు, ఇలా చాలా కష్టపడండి ఉంటాయి. సార్. ఏంటి సార్ మీరు ఇవాళ లాస్ట్ కాలర్ మీరే తెలుసా? ఎంటర్టైన్మెంట్ కోసం కావాలా? ఆ, ఏం పాట పాడాలండి? ఓల్డ్ సాంగ్ అయినా నో ప్రాబ్లం, ఏ సాంగ్ అయినా. ఏదైనా అసలు లాహిరి లాహిరి లాహిరిలో ఓ జగమే ఓజనుగా ఓయనుగా తోయనుగా. వావ్. మాయాబజార్ లో మేము అలాగా పడం మీద ఊగుతూ ఉన్నట్టే మాకు కూడా ఉంది, చాలా బాగా పాడారు. రెడీ. థ్యాంక్ యూ సో మచ్, బాగా మాట్లాడినందుకు, మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు. అరే భలే మజా వచ్చింది అసలు. ఇవాళ షో మొత్తం చాలా డిఫరెంట్ గా, చాలా ఎంజాయబుల్ గా ఉంది. మీరు ఇలాగే ఎన్రోల్ చేసి మేము కాల్ చేసినప్పుడు బాగా యాక్టివ్ గా మాట్లాడండి, బికాజ్ ఇలా ఉండకపోతే షోలో చాలా బోర్ కొడుతుంది. ఇలా Yes. ఎంజాయ్ చేద్దాం బాగా, ఓకేనా? ఎనీవేస్ నాకైతే బాగా ఆకలిస్తుంది. చాలు ఇవాళకి As ఇంత usual గా. ఎంజాయ్మెంట్ చాలు. మళ్ళీ నెక్స్ట్ వీక్ మనం మాట్లాడాలంటే, లేదంటే మీరు నంబర్స్ ఎన్రోల్ చేయాలంటే ఇదే టైం టకీమని మీరు కాల్ చేస్తే మేము కాల్ మీరు చేస్తాం. ఎన్రోల్ చేసుకున్న కొన్ని రోజులకే మీకు కాల్ వస్తుంది. కాల్ ఉన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండాలి. ఈ రూల్స్ అని మీ అందరికీ తెలిసినవి. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం, బాయ్. Venus Dress Courtesy, Axe Men's Designer Wear, SR Nagar, Amirpet, Hyderabad. Soumya Dress Courtesy, Neerus. ఊబకాయంతో నరకయాతన అనుభవిస్తున్న పండరి విషాదగాథను 99 టీవీ వెలుగులోకి తెచ్చింది. దీనికి స్పందించిన విజయవాడ వైద్యులు చికిత్స చేసేందుకు ముందుకు వచ్చారు.